హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ ఓన్ డివైన్ టారో. ఓకేనా? మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. నేను అన్నీ చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ ఏమన్నా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. రీడింగ్స్ బుకింగ్స్ ఓపెన్లో ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. రైట్. ఈరోజు మనము టాపిక్ ఏంటి అంటే, మన లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో మనల్నిగా మనం వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడమా, వాళ్ళు మనకు అట్రాక్ట్ అవ్వడమా, లేకపోతే వాళ్ళకి మనం అట్రాక్ట్ అవ్వడమా అనేది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, జరిగే ఉంటాయి కూడా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది జరిగే ఉంటుంది. రైట్. అట్లా మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, అసలు ఈ పర్సను నాకు నిజంగా ఏంటి, ఈ పర్సన్కి నాకు ఒకరిని చూడంగానే వాళ్ళతో మాట్లాడాలి, మనకు తెలియకుండానే మనసు వాళ్ళ వైపుకి అట్రాక్ట్ అవుతుంది, అవునా? మన సోల్. అదేంటంటే మీకు అనిపించవచ్చు కొంతమంది, తనని ఎప్పుడో నేను ఇంతకుముందు కలిశాను, ఇప్పుడు కొత్తగా ఏం కలిసినట్టు కాదు, కలిశాను అన్న ఫీలింగ్ మీకు వస్తుందన్నమాట. అదేంటి అనంటే, తను నాకు సోల్మేటా, లేకపోతే ట్విన్ ఫ్లేమా? ట్విన్ ఫ్లేమ్ అంటే చాలామందికి కూడా పూర్తి అర్థం తెలీదు. అది ఎలా ఉంటుంది ఏంటి. ఈ మధ్య కొంతకాలం నుంచి ట్రెండ్లోకి వచ్చిందనమాట సోల్మేట్. ఇక్కడ 4 రకాలైన రిలేషన్షిప్స్ ఉంటాయి. సోల్మేట్ రిలేషన్షిప్పు, కార్మిక్ సోల్మేట్ రిలేషన్షిప్పు, కార్మిక్ రిలేషన్షిప్పు అండ్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్. ఇట్లా 4 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, ఈరోజు దీని గురించి మాట్లాడుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. చాలా రోజుల నుంచి మెసేజ్లు పెడుతున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, వాయిస్ నోట్ పెడుతున్నారు. ఓకేనా? దానికోసమని నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకోవాలి అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే, ప్యూర్ సోల్మేట్ రిలేషన్షిప్ ఉంటుంది కొంతమంది లైఫ్లో. దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇద్దరు పార్ట్నర్సు ఒకరితో ఒకరు కలవరు, ఒకరి ముఖం కూడా ఒకరు చూసుకోరు. ఒకవేళ కొన్ని సందర్భంలో ఒకరి గురించి ఒకరికి తెలిసినా కూడా వాళ్ళ మనసులే మాట్లాడుకుంటాయి, వాళ్ళ కళ్ళే మాట్లాడుకుంటాయి. వాళ్ళ సోల్ లెవెల్లో వాళ్ళిద్దరూ కనెక్షన్లోనే ఉంటారు. బట్ వాళ్ళిద్దరికి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ అసలు ఉండదు. అది లేకపోయినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఒకరి ఫీలింగ్స్ని, ఒకరి లైఫ్ అచీవ్మెంట్స్ని, ఒకరి ఆశల్ని, ఆశయాల్ని ఇంకొకరు గౌరవిస్తూ ఉంటారు. దానికోసం వాళ్ళకి సపోర్టివ్గా నేనున్నా, నీకు ప్రతి విషయంలోనూ నేను హెల్ప్ చేస్తా, నువ్వు గ్రోత్ అవ్వు, నువ్వు డెవలప్ అవ్వు, నీ ఆశయాల్ని నువ్వు నెరవేర్చుకో అని ఒకరికొకరు ఫుల్ మోరల్ సపోర్ట్ ఉంటారనమాట. హెల్పింగ్ నేచర్తో ఉంటారు ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. ఇక్కడేంటి, ఫిజికల్ రిలేషన్షిప్ ఉండదు. అది లేకపోయినా కూడా వీళ్ళ మధ్య చాలా ప్రేమ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది చాలా ప్యూర్ సోల్స్, వీళ్ళు చాలా ప్యూర్ సోల్స్. ఇది రియల్ ప్రేమ అంటాం కదా, అట్లా. వీళ్ళు చాలా తక్కువ మెంబర్స్ అనమాట, తక్కువ మంది అనమాట ఉండేది. ఇది ప్యూర్ రిలేషన్షిప్, ప్యూర్ సోల్మేట్ రిలేషన్షిప్ వీళ్ళు. నెక్స్ట్, కార్మిక్ సోల్మేట్స్ అంటే ఏంటంటే, వీళ్ళిద్దరు ఒకరినొకరు అన్ఎక్స్పెక్టెడ్గా కలుస్తారు. కళ్ళతోనే అట్రాక్షన్స్ ఫీల్ అవ్వడము. వీళ్ళని నేను ఇంతకుముందు కలిశానే, తనని నేను ఇంతకుముందు కలిశాను, అదొక కొత్త ఇది ఉండదు. ఆల్రెడీ తెలిసిన పర్సన్ ఫీలింగ్ ఉంటుంది అనమాట వీళ్ళిద్దరికి మధ్య. సో ఇక్కడేంటి, వీళ్ళ రిలేషన్షిప్లో స్టార్టింగ్లో చాలా అంటే చాలా ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవడము, ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరు గౌరవించుకోవడము, ఒకరికి ఇష్టం లేనివి ఇంకొకరు చేయకుండా ఉండడము,
తనకు నచ్చినవే చేయడము, తనకు నచ్చిన వాటి కోసం, తనకిష్టమైన వాటి కోసం వీళ్ళు దేన్నైనా త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారనమాట స్టార్టింగ్‌లో. అలా ఉన్న రిలేషన్‌లో ఇద్దరి మధ్య కొంతకాలం జరిగిన తర్వాత, ఫిజికల్ నీడ్స్ అయిన తర్వాత ఏమవుతుంది, ఒకరి అభిప్రాయాలు ఒకరికి రాను రాను ఏకీభవించవన్నమాట. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, అక్కడ ఒకరి గౌరవాన్ని ఒకరు గౌరవించకపోవడం, ఒకరి ఇష్టాల్ని గౌరవించలేకపోవడం. ఎందుకంటే రాను వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది, అట్రాక్షన్ అనేది అది తగ్గుతూ వస్తుంది. ఇలా ఉన్నది స్టార్టింగ్‌లో, ఇలా తగ్గుతూ వస్తుందన్నమాట. తగ్గుతూ వచ్చే క్రమంలో ఒకరి లోపాలు ఒకరికి కనిపిస్తూ ఉంటాయి. చిన్న లోపం కనిపించినా కూడా దాన్ని పెద్ద భూతద్దంలో తీసుకొని ఇద్దరు నువ్విట్లా అంటే నువ్విట్లా అని చెప్పి ఇట్లా మాట్లాడుకోవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదేంటంటే కార్మిక్ సోల్మేట్స్ వీళ్ళు. నెక్స్ట్, కార్మిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే, కార్మిక్ సోల్మేట్స్ ఎక్కువగా వాళ్ళు భార్యాభర్తలుగా అయినా అయ్యుండొచ్చు, ప్లస్ లవర్స్గానే అయ్యుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ రిలేషన్లోనే అయ్యుండొచ్చు. నెక్స్ట్, కార్మిక్ రిలేషన్షిప్ అంటే అది ఎలా ఉంటుంది, స్టార్టింగ్లో ఇది చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయిన తర్వాత అన్నీ ఫాస్ట్గానే జరుగుతాయి వీళ్ళ లైఫ్లో. ఇష్టపడడము, ఒకరినొకరు నచ్చడము, ఒకరి ఇలాగ మాటలు, గంటలు మాటలు, గంటలు చాటింగ్స్, గంటలు ఫోన్ కాల్స్, ఎక్కువ టైం ఒకరి కోసం ఒకరు స్పెండ్ చేసుకోవడము, ఇట్లాంటివి ఉంటుంటాయన్నమాట స్టార్టింగ్లో. నెక్స్ట్, వీళ్ళు ఎక్కువగా ఫిజికల్గా కూడా కమ్యూనికేట్ అవుతారు కార్మిక్ రిలేషన్షిప్లో. వాళ్ళకి ఇక్కడ లవ్ కంటే ప్యాషన్ ఎక్కువ ఉంటుంది. ప్యాషన్ మీన్స్ మోహం, కామం, ఇది ఎక్కువ ఉంటుందన్నమాట. దానివల్ల వీళ్ళు చాలా ఫాస్ట్గా ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. రైట్? ఇక్కడ ఏంటంటే, ఏ ఇద్దరైతే ఈ రిలేషన్లో అట్రాక్ట్ అయ్యారో ఆ ఇద్దరు కూడా వాళ్ళ ప్రీవియస్ లైఫ్లో, అంటే బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ మీకు తెలియని వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఆల్రెడీ వేరే రిలేషన్షిప్స్లో ఉండి అక్కడ బ్యాక్ స్టాపింగ్ జరుగో, లేకపోతే అక్కడ వీళ్ళు వాళ్ళని మోసం చేసో, వాళ్ళు వీళ్ళని మోసం చేసో హీల్ కాకుండా వచ్చిన పర్సను. ఇక్కడ అట్ ద సేమ్ టైం మీరు కూడా అట్లనే పర్సనే కావచ్చు, అవ్వకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో ఇద్దరు అలాంటి పర్సన్సే మీట్ అవుతారు. కొన్ని సినారియోస్లో ఒకరు అలాంటి పర్సన్ మీట్ అవుతారు, ఒకరు ట్రూగా ఉంటారు. ఓకేనా? ఇది కార్మిక్ రిలేషన్షిప్లో. రాను వీళ్ళిద్దరి మధ్య సెక్షువల్ బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరి మధ్య అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. కొట్టడం, చాలా ఇండీసెన్స్గా తిట్టడం, చాలా రూడ్గా బిహేవ్ చేయడం, మల్టిపుల్ అఫైర్స్తో ఉండడం. ఓకేనా? నెక్స్ట్, డిపెండెన్సీ, ఒకరి మీద ఒకరికి డిపెండెన్సీ. ఇంత జరుగుతున్నా కూడా ఒకరు వదిలి ఒకరు ఉండాలనుకోరు. అట్లానే ఒకరిని వదిలి ఒకరు వెళ్ళాలి అనుకోరు, కానీ వెళ్ళిపోవాలి, అసలు వీళ్ళతో ఉండకూడదు, నాకు అసలు ఇష్టం లేదు, చా అనుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఆ రిలేషన్లో వచ్చి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పక్కకు వెళ్ళి అటాచ్మెంట్ అలా ఉంటుందన్నమాట కార్మిక్. వీళ్ళు వెళ్ళి పూర్తిగా దగ్గర కలిసి ఉండలేరు, అలా అని పూర్తిగా విడిపోయి దూరంగానూ ఉండరు. వీళ్ళు మల్టిపుల్ వేరే షిప్స్లో ఉన్నా కూడా మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఒక దాన్ని ఏమంటారు, ఆకర్షణ అది లాగుతూ ఉంటుంది అనమాట. ఇదేంటంటే డెవిల్ ఎనర్జీ ఎక్కువ. ఇద్దరి మధ్య అబద్ధాలు ఉంటాయి, ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, ఇద్దరి మధ్య చీటింగ్ ఉంటుంది,
ఇద్దరు ఒకరినొకరు చీట్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇద్దరు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరు మళ్ళీ విడిపోకుండా కలిసి ఉండాలి. విడిపోయి ఎవరికో లైఫ్లో ఇండివిజువల్గా ఉందామా అలా ఉండలేరు. మళ్ళీ ఫిజికల్ నీడ్స్ జరుగుతూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనసులు కలవ్వు. ఇంత చాలా డిప్లొమాటిక్ సిచ్యువేషన్లో ఉంటాయన్నమాట ఈ కార్మిక్ రిలేషన్షిప్స్. కొన్ని కార్మిక్ రిలేషన్షిప్స్లో ఏంటంటే వాళ్ళ దాన్ని మోహాన్ని, కామాన్ని ప్రేమ అనుకుంటారు. చాలా డిఫరెంట్ అర్థాలు ఉంటాయన్నమాట. మోహంకి, కామంకి, ప్రేమకి, ఆరాధనకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఓకేనా? ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు. రైట్. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పుడు ఇది కార్మిక్ రిలేషన్షిప్. ఇక్కడ చాలా కొట్లాట్లు ఉంటాయి. ఈ కార్మిక్ రిలేషన్షిప్ అనేది ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ రిలేషన్లోనే కాదండి. ఇక్కడ అన్నదమ్ముల మధ్య కార్మిక్ రిలేషన్షిప్ ఏంటి, కార్మిక్ సోల్మేట్స్ వీళ్ళు అన్నదమ్ములు కానీ, పేరెంట్స్ తోటి తన పిల్లలు కానీ కార్మిక్ సోల్మేట్స్. అంటే ప్రేమ ఉంటుంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకరి మెంటాలిటీ ఒకరికి నచ్చక ఎప్పుడు గొడవలు, ఎప్పుడు తిట్టుకోవడం, వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు. ఇక్కడ చూడండి, కొంతమంది పేరెంట్స్ అంటే ఇష్టమే కానీ వాళ్ళతో ఎప్పుడు వాళ్ళని తిడుతూనే ఉంటారు. వాళ్ళని ఎప్పుడు అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తారు. కానీ వాళ్ళకి ప్రేమ ఉంటుంది. ఇటు కొంతమందిలో ఏంటంటే ఇటు అన్నదమ్ముల విషయంలో కూడా ఇలాగా ఇద్దరు రక్త సంబంధం అయ్యిండి కూడా ఇద్దరికి ప్రేమ ఉంటుంది. సోల్ పర్పస్లో ఒక తెలియని ఒక గుంజులాట ప్రేమ ఉంటుంది. బట్ ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. వాళ్ళని కార్మిక్ సోల్మేట్స్ అంటారు. మన లైఫ్లో సోల్మేట్స్ ఒకరికంటే ఎక్కువ ఉండొచ్చండి, ఉంటారు. వాళ్ళు లవ్ పరంగా కావచ్చు, ఇట్లా అన్నదమ్ముల పరంగా కావచ్చు, బ్లడ్ రిలేషన్ పరంగా కావచ్చు, పేరెంట్స్ పిల్లలకు సంబంధించి కావచ్చు, ఫ్రెండ్స్ కూడా కావచ్చు. కొంతమంది చూడండి, ఫ్రెండ్స్ వాళ్ళంటే అసలు నచ్చదు కానీ ఏదో తెలియని తిట్టడానికి కూడా మనసు రాదనమాట. కొంతమందికి వాళ్ళు చేసే పనులు నచ్చవు, వాళ్ళ మనస్తత్వం నచ్చదు, వాళ్ళు చేసే పన్ను ఇద్దరికి మ్యాచ్ కాదు. అయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఒకరొకరు మాట్లాడుకోరు, అయినా సరే కనెక్టివిటీ ఉంటుంది. ఇట్లాంటిది కార్మిక్ సోల్మేట్స్. తర్వాత చెప్పింది కార్మిక్ రిలేషన్షిప్స్. ఇప్పుడు చెప్పబోయేది ట్విన్ ఫ్లేమ్స్ గురించి. ట్విన్ ఫ్లేమ్స్ ఎలా ఉంటారంటే ఒక్క సోల్ అండి. ఒక సోల్ని హాఫ్ కట్ చేస్తే, ఇది ఒక సోల్, దాన్ని హాఫ్ కట్ చేసి దీన్ని ఒక బాడీలో ఇంజెక్ట్ చేస్తే ఎలా ఉంటారో వాళ్ళు ట్విన్ ఫ్లేమ్స్ అనమాట. 1 సోల్ 2 బాడీస్. ఈ 2 బాడీస్ అనేది పైనుంచి డివైను ఈ సోల్స్ని వీళ్ళలోకి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒకరు ముందు ఒకరు వెనక వస్తారు. అది ఎన్ని సంవత్సరాల గ్యాప్ అయినా కావచ్చు. ఓకేనా? పైనుంచి ఆ సోలు ఒక బాడీలోకి కనెక్ట్ అయ్యేటప్పుడు, ఈ సోలు ఇంకొక బాడీలో కనెక్ట్ అయ్యేటప్పుడు, ఈ సోల్ కనెక్ట్ అయిన టైంకి ఈ సోల్ ఒకే టైంకి ఇద్దరు కనెక్ట్ అవ్వాలని వేరే వేరే బాడీస్లో ఉండదు. ఒకరొక టైంలో. అందువల్ల వాళ్ళకి ఏజ్ గ్యాప్ కూడా, ఈ ట్విన్ ఫ్లేమ్స్కి ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుంది మధ్య. ఒక సోల్, ఒక ట్విన్ తక్కువ ఏజ్లో ఉంటారు, ఒక ట్విన్ ఎక్కువ ఏజ్లో ఉంటారు. అది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. ఓకేనా? కొంతమంది చూడండి, మీ రిలేషన్షిప్లో మీ మనసు మీకు తెలుసు. రిలేషన్షిప్లో ఇక్కడ చూసే వ్యూవర్సు ఫిమేల్ అయినా కూడా మీ పార్ట్నర్ మీకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, మేల్ అయినా కూడా మీ పార్ట్నర్ మీకంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. ఓకేనా? కొన్ని సందర్భాల్లో ట్విన్ ఫ్లేమ్స్ ఇలా ఉంటారు. కొన్ని సందర్భంలో ఇద్దరూ సేమ్ ఏజ్ కావచ్చు. ఓకేనా? ఇంకోటి, ట్విన్ ఫ్లేమ్స్ మీరున్న ఏరియాలోనే ఉండాలి, మీతో కనెక్టివిటీలో ఉన్నవాళ్ళు మాత్రమే ట్విన్ ఫ్లేమ్స్ అనుకోవడానికి లేదు. మీరు ఒక ప్లేస్లో ఉండొచ్చు, వాళ్ళు ఇంకో ప్లేస్లో ఉండొచ్చు, ఎంతో దూరంలో కూడా ఉండొచ్చు. బట్ మీ ఇద్దరు సోల్స్ కనెక్ట్ అయి ఉంటాయి.
ఇక్కడ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, మీ ఇద్దరి విషయంలో మీరిద్దరు కలిసినప్పుడు ప్రీవియస్లో తనని ఎక్కడో చూశాను నేను, తనకి నాకు ప్రీవియస్ బంధం ఏదో ఉంది అన్న ఒక ఫీలింగ్ మీకు కలుగుతుంది, తనకి కలుగుతుంది. ఓకేనా? మీ ఇద్దరు ఒక లవ్ రిలేషన్షిప్లో వచ్చేటప్పుడు, ఒక కనెక్షన్లోకి వచ్చేటప్పుడు చాలా అంటే చాలా ప్రేమ, ఒక సొంత మనిషితోటి మనము ట్రీట్ చేస్తున్నామా, కొన్ని సంవత్సరాలు మనతో కలిసి జర్నీ చేసిన వ్యక్తితో మనం ఎలా ఉంటామో ఆ వ్యక్తితో కూడా మనం ఆ దగ్గరతనం ఫీల్ అవుతాం అనమాట. మీకు కొత్తే కావచ్చు, బట్ చాలా మీకు నోయింగ్ పర్సన్ తను. మీ పేరెంట్స్ తోటి ఆల్రెడీ మీరు ఇంకోటి, ఈ ట్విన్ ఫ్లేమ్స్లో ఆ పర్సన్ వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, మీరు ఇంకో పర్సన్ని మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. ఓకేనా? ఆ పర్సన్తో మీరు ఇక్కడ 10 years ఒక పర్సన్తో రిలేషన్లో ఉన్నా కూడా ఆ పర్సన్ మీకు, మీ ట్విన్ మీ దగ్గరికి, మీ సోల్కి దగ్గరగా వచ్చినప్పుడు మీకు ఒక కంపాటబిలిటీ, అంటే తను నాకు సొంతం, నాకు చాలా దగ్గర మనిషి, నా ఫ్యామిలీ మెంబర్ అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. స్టార్టింగ్లో తెలీదు వీళ్ళు నా ట్విన్ ఫ్లేమ్సా, సో అండ్ సో ఇవన్నీ తెలీదు. ఈ ట్విన్ ఫ్లేమ్స్లో కూడా 2 రకాలు ఉంటారు, ప్యూర్ ట్విన్ ఫ్లేమ్స్, కార్మిక్ ట్విన్ ఫ్లేమ్స్ ఉంటారు. ఓకేనా? ఈ ట్విన్ ఫ్లేమ్స్లో 7 stages ఉంటాయండి మొత్తము. కొంతమంది 8 అంటారు, కొంతమంది 7 అంటారు. 7 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే, మీ లైఫ్లో ఎంతోమంది అబ్బాయిల్ని అమ్మాయిల్ని లైఫ్లో కలుస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు చెప్పాను కదా, కొందరిని చూసినప్పుడు మనకి ఇట్లాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి అన్నమాట. హీ ఈజ్ మైన్, ఇది అని మీకు సోల్ చెప్తూ ఉంటుంది మీకు. నాకు చాలా దీంతోటి చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు, నా ఫ్యామిలీ పర్సన్ లాగా ఒక హోమ్లీ అట్మాస్ఫియరు, ఒక భయం లేకుండా ఉండడము, ఒక హోమ్లీ అట్మాస్ఫియర్లో ఉంటారనమాట. కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు మీరు వాళ్ళతో ఉన్నప్పుడు. ఓకేనా? ఇది ఫస్ట్ స్టేజ్ జరుగుతుంది. సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఒక బబుల్ స్టేజ్. ఏంటంటే ఆ బబుల్ స్టేజ్ ఏంటంటే, మీకు ఎక్కడ లేని సంతోషము, నేను జీవితంలో ఇట్లాంటి పర్సన్ని నేను చూడలా, ఇంతవరకు నేను ఈ పర్సన్తో ఫీల్ అయిన అనుభూతి నేను మానసికంగా నేను ఎవరితోనూ ఫీల్ కాలా. నేను ఈ పర్సన్తో నాకు చాలా అన్కండిషనల్ లవ్ ఫీల్ అవుతున్నాను నేను ఈవెన్ నా పేరెంట్స్తో కూడా నేను ఇట్లాంటి లవ్ ఫీల్ అవ్వలా. అంతటి ప్రేమ, అంతటి ఆరాధన ఆ పర్సన్ నుంచి మీకు, మీ నుంచి ఆ పర్సన్కి అసలు అంతా ఉంటుందన్నమాట. అదొక షెల్. ఆ షెల్లో మీరు ఆ ఊహాలోకంలో అసలు తెలియనంత ఒళ్ళు పులకరిస్తుంది అంటారు కదా, అట్లాంటి ఫేజ్లో ఉంటారు మీరు. ఓకేనా? థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ స్టేజ్ ఎక్కువ కాలం ఉండదు. మీ నుంచి తన నుంచి మీరు ఈ షేరింగు, ఈ కంపాటబిలిటీ, ఈ అన్కండిషనల్ లవ్, ఈ ప్రేమ, అదొక స్పార్క్, అదొక తెలియని పులకరింత, ఈ ఫేజ్ అనేది మీకు ఎక్కువ కాలం ఉండదు. మహా అయితే 1 month లేకపోతే 40 days, 50 days, అంతకుమించి ఎక్కువ ఉండదు అనమాట. సడన్గా ఇద్దరి మధ్య సపరేషన్ వచ్చేస్తుంది. తను ఎందుకు మాట్లాడటం తెలీదు. ఇక్కడ ఏంటంటే, తను ఆల్రెడీ ఒక రిలేషన్ నుంచి బయటకు వచ్చి, ఇక్కడ మీరు ఒక రిలేషన్ నుంచి ఉండి ఈ రిలేషన్లోకి ఎంటర్ అయి ఉంటారు. పాస్ట్ వూండ్స్ ఇక్కడ మీరు ఫీల్ అయ్యి ఉంటారు. ఇక్కడ గాయపడిన మనసు మీది ఉంటుంది. అక్కడ ఆ పర్సన్ ప్రీవియస్లో ఎవరి ద్వారానో గాయపడి వచ్చిన వ్యక్తి అయి ఉంటాడు. ఓకేనా? ఇక్కడ మీరిద్దరూ కూడా హీల్ కాకుండా కనెక్షన్లోకి వచ్చారు. స్టార్టింగ్లో ఇద్దరితో చాలా కంపాటబిలిటీ ఉంటుంది. తర్వాత ఆ ప్రీవియస్లో వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు కదా, ఆ ఇంపాక్టు వాళ్ళు మీ మీద చూపిస్తారు. మీరు ప్రీవియస్లో స్ట్రగుల్ అయ్యున్నారు కదా, గాయాలు చాలా జరుగున్నాయి కదా మీకు, అంటే మానసికంగా మిమ్మల్ని ఎవరు హర్ట్ చేసినా అవన్నీ కూడా ఇక్కడ బయటపడతాయి అన్నమాట. ఇక్కడ మీరు మీ ఇద్దరికి మీ మనసులో ఉన్న ఎన్ని వూండ్స్ అన్నీ ఒకరి మీద ఒకరు మిర్రరింగ్ అవుతూ ఉంటారు. దానివల్ల సపరేషన్ జరుగుతుంది. కొంతమంది ఏంటి, రియలైజేషన్,
ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చి అరే కరెక్ట్ కాదు మనం చేస్తుంది, నో 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 అని చెప్పి సెపరేషన్లోకి వెళ్ళిపోతారు. ఒకరికొకరికి అవేకనింగ్ అవ్వకుండానే వీళ్ళు కలిశారు కదా. అందువల్ల వీళ్ళిద్దరికి మధ్య ఒకరి తప్పు ఒకరు ఎత్తి చూపించుకోవడం, నెక్స్ట్ నువ్వు ఇట్లా అని చెప్పి ఒకరి తప్పుల్ని ఒకరు ట్రిగ్గర్ చేయడం, ఒకరి ఈగోని ఒకరు ట్రిగ్గర్ చేస్తూ ఉంటారనమాట. నువ్వు ఇట్లా ఉన్నావు, నేను ఇట్లా అనుకోలేదు నిన్ను, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తావు అనుకోలా, నువ్వు ఇలాంటి వాడు అనుకోలా, అలాంటి దాన్ని అనుకోలా. ఇట్లాంటివి ఆర్గ్యుమెంట్స్ చాలా జరుగుతాయి అన్నమాట ఈ సపరేషన్లో. ఎందుకంటే ఇద్దరూ అవేకనింగ్ అయి ఉండరు కదా. అందువల్ల ఇక్కడ ఇంకేంటంటే ఒకరు చేజ్ చేస్తూ ఉంటారు, మిర్రరింగ్ ఎనర్జీలో ఉంటారు, అవేకనింగ్ స్టేజ్లో ఉంటారు ఈ స్టేజ్లో. ఎందుకంటే ఒకరినొకరు పాయింట్అవుట్ చేసుకుంటుంటారు కదా. అవునా, ఈ విషయంలో నేను ఇలా ఉన్నానా, నిజంగా తను ఇప్పుడు కొంతమంది చూడండి, మనం రియల్గా ఒక పర్సన్ అయ్యింది పైకి ఇంకోలాగా యాక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ ఇద్దరు సోల్స్ ఎవరు నువ్వు నిజంగా ఇట్లాంటోడు కాదు, నువ్వు పైకి యాక్ట్ చేస్తున్నావు అని ఎవరు చెప్పరు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రెండు సోల్స్ కలిసినప్పుడు ఒకరినొకరు ట్రిగర్ చేసుకుంటారు, తన అసలు వ్యక్తిని గుచ్చుతారు అనమాట, లేపుతారు. అది ఇద్దరికి హర్ట్ అవుతుంది. ఎందుకంటే ఈగో హర్ట్ అవుతుంది కదా. పాయింట్అవుట్ చేస్తే ఒకరి నిజాలు ఒకరు తెలుసుకోవడానికి ఇష్టపడరు ఇక్కడ. కానీ ఈ రిలేషన్లో ఒకరి తప్పుల్ని పాయింట్అవుట్ చేసుకుంటారు, మిర్రరింగ్. నీలో ఈ తప్పులు ఉన్నాయని ఒకరికి చెప్పుకుంటుంటారు అనమాట, ఎత్తి చూపిస్తూ ఉంటారు ఒకరి తప్పులను ఒకరు. అక్కడ ఇద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగడము, అండర్స్టాండింగ్ లేకపోవడం, ఒకరి తప్పులను ఒకరు తెలుసుకోకుండా ఒకరి తప్పుల్ని ఒకరు యాక్సెప్ట్ చేయకుండా ఈ స్టేజ్లో ఉంటారు, సపరేషన్ స్టేజ్లో ఉంటారు. యాక్సెప్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి సపరేషన్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఒకరేంటంటే సరే ఏదో జరిగింది, తను వదిలి నేను ఉండలేను అన్నట్టుగా ఇద్దరిలో ఈ రెండు సోల్స్లో ఒక సోలు, అది మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు, ఒక సోల్ ఏంటి ఇంకొక పర్సన్ని చేజ్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఇంకొకరేంటి యాటిట్యూడ్ చూపించడము, ఈగో చూపించడం, రన్ అవుతూ ఉంటారు. ఒకరు మెసేజ్లు పెట్టడం, కాల్స్ చేయడం ఎక్కువ, నాతో ఎందుకు స్పెండ్ చేయవు, నాకు టైం ఇవ్వు, నువ్వెందుకు నాతో ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి ఒకరేమో వెంటపడుతూ ఉంటారు వదులుకోవడం ఇష్టం లేక. ఇంకొకరేమో ఈ ఎనర్జీస్ నుంచి ఇట్లా కనెక్ట్ అయిపోతే నేను బయటికి రాలేనేమో అన్నట్టు ఇంకొక సోల్ ఏంటి పరిగెడతా ఉంటారు, దూరంగా పరిగెడతా ఉంటారు. ఇక్కడ ఒకరు రన్నరు, ఒకరు చేజరు, ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకోటి, వీళ్ళు పరిగెడుతున్నారు కదా, ఈ పర్సన్ చేజ్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఎంత అన్కండిషనల్గా ప్రేమించినా వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకో సోల్ వీళ్ళని ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఆల్రెడీ ఊండు అయ్యి ప్రీవియస్లో వేరే వాళ్ళ ద్వారా గాయపడి వచ్చిన వ్యక్తులు కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ పర్సన్ కూడా తనది అన్కండిషనల్ లవ్ లాగా నాకు చూపెడుతున్నారు, బట్ ఇది నటిస్తున్నారు వీళ్ళు అని ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు నటిస్తున్నారు, వీళ్ళది నిజంగా అన్కండిషనల్ లవ్ కాదు, వీళ్ళది నిజంగా కేరింగ్ కాదు, నేను ఎన్నో చూశాను, వీళ్ళు నమ్మకూడదు అని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. అందుకని వీళ్ళు పరిగెడతా ఉంటారు, వీళ్ళేమో చేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్నే రన్నర్ అండ్ చేజర్ స్టేజ్ అంటారు. ఓకేనా. ఒకరేమో ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి తెలుసు, ఒక పక్క అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు నిజంగా లవ్ చేస్తున్నారు అని అనిపిస్తుంటుంది, అయినా వీళ్ళు నమ్మలేని సిచ్యువేషన్లో ఉంటారు వీళ్ళు. ఓకే, అందువల్ల వీళ్ళు పరిగెడతా ఉంటారు, వీళ్ళేమో చేజ్ చేస్తూ ఉంటారు. అమ్మో ఈ పర్సన్ ఇక్కడి నుంచి నా నుంచి వెళ్ళిపోతే నాకు ఇట్లాంటి పర్సన్ మళ్ళీ దొరకరేమో. కానీ ఇక్కడ ఈ పర్సన్ చాలా డిజర్వ్డ్ పర్సన్ అనమాట. ఈ పర్సను అన్ని రకాలుగా ఫుల్ఫిల్డ్ డిజర్వ్డ్ పర్సన్ ఉంటారు. ఈ పర్సన్ అవసరం ఉండదు, అయినా కూడా ఈ సోలు చాలా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఈ సోల్ కూడా కనెక్ట్ అయిపోయి ఉంటారు. బట్ ఇక్కడ భయము, ఈ పర్సన్కి చాలా భయము. ఈ పర్సన్ కంటే ఈ పర్సను ఎక్కువ డ్యామేజ్ అయిన పర్సన్ అయి ఉంటారు ప్రీవియస్ జరిగిన వాటికి. అందువల్ల వీళ్ళు యాక్సెప్ట్ చేయరు వీళ్ళ లవ్ని. ఎంత అన్కండిషనల్గా చూపిస్తున్నా వీళ్ళ లవ్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, భయపడుతుంటారు, వెనక్కి వెళ్తూ ఉంటారు.
అందువల్ల ఇక్కడేంటి, వీళ్ళేమో ఇటు వెళ్తుంటారు భయపడి అవాయిడ్ చేస్తుంటారు, వీళ్ళేమో వీళ్ళ కోసం పాకులాడుతూ ఉంటారు. ఇక్కడేంటి, ఒక పర్సను ఈ అన్కండిషనల్గా లవ్ చేస్తూ వీళ్ళ కోసం చేజ్ చేస్తూ పాకులాడుతూ ఉన్న ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ పర్సను డార్క్ నైట్ ఆఫ్ ద సోల్లోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? అంటే నిద్రలేని రాత్రులు గడపడము, సూసైడ్లు చేసుకునే దాకపోవడము, ఎంత ఓవర్ థింకింగ్లో, డిప్రెషన్లో, అసలు రక్తమే కారుస్తున్నామా కళ్ళ నుంచి అన్నట్టు చాలా చాలా మనసు ఇరిగిపోయి చాలా బాధపడుతుంటారు, చాలా ఏడుస్తుంటారు అనమాట. కొంత టైం ఇట్లా గడుస్తుంది వీళ్ళకి. ఆ టైంలో వీళ్ళ ముఖంలో కళ ఉండదు, నిర్జీవంగా ఉంటారు. ఎందుకు బతుకుతున్నామో తెలియదు. ఎందుకంటే వీళ్ళ సోల్ వీళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. వీళ్ళ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఉన్న బాండింగు, ఆ కనెక్షను వీళ్ళకి ఇంకెవరితోనూ ఉండదన్నమాట. ఓకేనా? వీళ్ళు ఇంత స్టేజ్లో ఉన్నా కూడా ఈ పర్సను వీళ్ళని పట్టించుకోరు, ఇంట్రెస్ట్ చూపించరు. వీళ్ళ లైఫ్లో వీళ్ళు బిందాస్గా, ఒకవేళ థర్డ్ పార్టీస్ ఉన్నా లేదు, థర్డ్ పార్టీస్ లేకపోయినా కూడా ఈ పర్సను చాలా బిందాస్గా హ్యాపీగానే, అంత పెయిన్ అనుభవించరు. లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ఈ పర్సను. రైట్? ఇక్కడేంటి, ఎప్పుడైతే ఈ పర్సను డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ నుంచి గడిచి లేదు, ఈ పర్సన్ నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు, నన్ను ఏం చేయాలని వచ్చారు, ఎందుకు నన్ను ఇంత డిప్రెషన్లోకి తీసుకెళ్ళి బతకడం తెలియకుండా, చావడం తెలియకుండా ఉన్నట్టుగా నన్ను ఈ స్థితిలో వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి మీ చేతుల్లో ఇంకేం లేక, ఆ పర్సన్ నుంచి మీకు ఎటువంటి కమ్యూనికేషన్ లేక, ఆ పర్సన్ నుంచి ఎటువంటి మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నా, అరే నేను ఇంత ప్రేమ చూపిస్తున్నా, తను ఇన్ని తప్పులు చేసినా తను వస్తే నేను యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నా, తను తప్పు తెలుసుకొని వస్తే, కానీ ఆ పర్సన్ రావట్లేదు అని మీకు అనిపించి మీరు పూర్తిగా మీ ఎనర్జీస్ని, మీ లైఫ్ని దేవుడికి సరెండర్ చేసేసి, ఇంక నా చేతుల్లో ఏం లేదు స్వామి, అంతా నీదే భారం అని దేవుడికి వదిలేస్తారనమాట. వదిలేసిన తర్వాత అంతా అయిపోయింది, ఇంక నా చేతుల్లో ఏం లేదు అని వదిలేసే ఆ సిచ్యువేషన్లో, మీరు హీల్ అవుతున్న సిచ్యువేషన్లో మీకు ఇట్లాంటి టారో రీడింగ్స్ మీ లైఫ్లోకి కనిపించడము, దాని ద్వారా మీకు మీ క్వశ్చన్స్కి రావాల్సిన ఆన్సర్స్ మీకు దొరకడము. నెక్స్ట్ స్పిరిచువల్గా ఎలా ఉండాలి, ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి, మీకు ఎక్కువ 1111 నెంబర్ కనిపిస్తూ ఉండడము, ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూ ఉండడము, ఫెదర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉండడము, మీకు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, టారో రీడింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ స్పిరిచువల్గా మీరు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడము, చనిపోతున్నాను నా సోల్ ఇంకా లేదు అనుకుంటున్న సిచ్యువేషన్ నుంచి మీరు హీల్ అవుతూ మళ్ళీ లేదు నేను బతుకుతున్నాను అని అంటే, నా లైఫ్, దేవుడిచ్చిన ఈ లైఫ్కి ఏదో ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ కోసమే నేను బతుకుతున్నా, ఆ పర్పస్ కోసమే ఈ పర్సన్ నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, లేరు, నాకు అందల. సో నా లైఫ్ పర్పస్ ఏంటో నేను తెలుసుకోవాలి, యూనివర్స్ని అడగాలి. యూనివర్స్ అంటే ఏంటో కూడా అంతకుముందు మీకు తెలియదు, తర్వాత తెలుస్తూ వచ్చిందనమాట. ఇవన్నీ వీటన్నిటిని కూడా అవేకనింగ్ అంటారు. అవేకనింగ్ పీరియడ్లో ఉంటారనమాట. ఓకేనా? స్పిరిచువల్గా ఎక్కువ ఎదుగుతారు, మెచ్యూరిటీ లెవెల్లో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఓకేనా? అసలు ఈ ట్విన్ ఫ్లేమ్ అనే పదం కూడా మీకు ఇంతకుముందు తెలీదు. ఈ టారో రీడింగ్స్, ఈ యూనివర్సు, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకుంటున్నప్పుడే మీకు ఈ ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఏంటి, సోల్మేట్స్ అంటే ఏంటి, కార్మిక్స్ అంటే ఏంటి, థర్డ్ పార్టీ అంటే ఏంటి, ఇట్లాంటివి మీకు తెలుసుకుంటూ వచ్చారు. అక్కడ మీరు ఈ సపరేషన్లో ఉంటూనే ఆ పర్సన్ గురించి, మీ ట్విన్ సోల్ గురించి మీరు ఈ రీడింగ్స్ ద్వారా తెలుసుకోవడము, దానికి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఉండడము, మిమ్మల్ని మీరు గ్రోత్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఉంచుకోవడము, మీ సోల్ని అవేకన్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ, ఇన్నర్ వర్క్ చేసుకుంటూ, సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, మీరు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీకు డివైన్ ఏం లెసన్స్ నేర్పించాలనుకుంటుంది అనేది తెలుసుకొని, ఆ లెసన్స్ నేర్చుకొని మీరు దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి సోల్ పర్పస్ కోసం ధ్యాస పెట్టడం, ఎదుటి వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేయడం, ఇట్లా చేస్తూ అవేకన్ అవుతారనమాట. ఎప్పుడైతే ఒక సోల్ అంటే మీరు అనుకుందాం, ఈ సోల్ని
ఈ ఎప్పుడైతే మీరు అవేకనింగ్ అవుతారో పూర్తి స్థాయిలో, అంటే ఇంక ఈ పర్సన్ నేను మర్చిపోవాలి, ఇంక ఈ పర్సన్ నా లైఫ్‌లోకి రారు, ఈ పర్సన్ నాకు హ్మ్. లేదు, ఇంక ఈ రిలేషన్ అయిపోయింది అనుకున్న స్టేజ్‌లో మీ లైఫ్‌లో నుంచి పూర్తిగా ఇంక ఆ పర్సన్‌ని మర్చిపోవాలి. ఇంకెక్కడో 1% గుర్తుంటారు. మన లైఫ్‌లో పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏ ఇష్యూస్ జరిగినా వాళ్ళ వల్ల, ఏ పర్సన్ వల్ల అయితే మనం గాయపడ్డామో ఆ పర్సన్‌ని మర్చిపోలేం. ఆ జ్ఞాపకాలు మర్చిపోలేం. ఏ పర్సన్ వల్ల మనం హ్యాపీగా ఫీల్ అయ్యామో జీవితాంతం ఆ పర్సన్‌ని మర్చిపోలేం. అవునా? అట్లనే మీరు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడో ఉంటది. బట్ అంత డిప్రెషన్‌లోకెళ్ళేంత ఉండదనమాట మీకు. ఎందుకంటే మీ లైఫ్ పర్పస్ ఏంటో మీకు తెలిసింది. మీరు అవేకెనింగ్ అయ్యారు. మీరు హీల్ అయ్యారు. మీ జర్నీ ఏంటో మీకు తెలిసింది. ఎన్ని స్టేజెస్ ఉంటాయో తెలిసింది. మీరు ఏ స్టేజ్‌లో ఉంటున్నారో తెలుస్తుంది. మీరు చాలా ధైర్యంగా ఉంటారు ఇంకప్పుడు. ధైర్యంగా ఉంటారు. ఏదైతే అదయింది. నాకిప్పుడు ఆ పర్సన్ నా లైఫ్‌లోకి వస్తారా రారా అన్న ఇది నాకు లేదు. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ మీద నాకు కారిపోయేంత ప్రేమ ఇది లేదు. వస్తే హాయ్ అంటే హాయ్ అంట, బాయ్ అంటే బాయ్ అంట. ఒకవేళ నిజంగా అతను ప్రేమ చూపించినా మీకు ప్రీవియస్‌లో ఉన్నంత ఇది ఉండదనమాట అప్పుడు. అట్లాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ పర్సన్ ఎంటర్ అవుతారు. ఈ పర్సన్ ఎంటర్ అవుతారు. కానీ ఇక్కడ మీరు పూర్తిగా అవేకెనింగ్ అయిపోయినారు కదా! ప్రేమే జీవితం కాదు. నా ఇన్నర్ పర్పస్ వేరే ఉంది. నేను ఇట్లా సేవ చేయాలి కొంతమందికి. లేదా నా వల్ల కొంతమందికి ఆహ్, హ్మ్, యు ఒక అవేకెనింగ్ జరగాలి. కొంతమంది వాళ్ళ లైఫ్‌లో ఆహ్, నా వల్ల ఒక మంచి పొజిషన్‌లోకి రావాలి. కొన్ని విషయాలు నా వల్ల వాళ్ళు తెలుసుకోవాలి. నేను ఇంతమందికి జ్ఞానోదయం కలిగించాలి. ఇట్లాంటి ఏదో ఒక లైఫ్ పర్పస్ మీకంటూ ఒక గోల్ ఏర్పడిపోయి ఉంటది. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఆ టైంలో వచ్చినా మీకు పెద్ద ఫరక పడదు. అయినా ఉంటది, ప్రేముంటది. కానీ మీరు ప్రీవియస్‌లో ఉన్నంత డెస్పరేట్‌గా వాళ్ళ కోసం పడి చచ్చిపోవడం, వాళ్ళు లేకపోతే నేనేమైపోతానో, ఏడవడం ఇలాంటివి ఏమీ ఉండవు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ పర్సను రన్నర్ అయిపోతారు. ఈ పర్సను మీ ఎనర్జీస్ ఈ పర్సన్‌కి అందవు గదా! అప్పుడు ఈ పర్సన్ చేజ్ చేస్తూ ఉంటారు. మీరు రన్నర్ పొజిషన్‌లో ఎళ్ళిపోతూ ఉంటారు. ఈ పర్సన్‌ని కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు మీ జర్నీ ఏంటో తెలిసిపోయింది. ఈ పర్సన్ గూడా మీరు ఏ జర్నీ నుంచి బయటకొచ్చారో, ఏ జర్నీ నుంచి ఫేస్ చేసి ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటూ ఈ స్టేజ్ దాకొచ్చారో, ఈ పర్సను ఇప్పుడు మీకు కాంటాక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ కాంటాక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని చేజ్ చేస్తూ వస్తారు. బట్ మీ ఎనర్జీస్ తనకివ్వరు మీరు. ఈ పర్సన్ మీకోసం చేసి ఏడ్చి తర్వాత ఒకప్పుడు మీరు ఏ స్టేజ్‌లో ఏడ్చి డార్క్ నైట్ ఆఫ్ ద సోల్‌లోకెళ్ళి మళ్ళీ అవేకెనింగ్‌లోకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇన్నర్ వర్క్ చేసుకొని సెపరేషన్‌లోకొచ్చిన ఇట్లా ఉండి ఈ స్టేజ్ నుంచి వచ్చారు కదా! ఈ పర్సన్ కూడా అదే స్టేజ్‌ని దాటుకుంటూ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ మీరొచ్చిన స్టేజ్‌కి వస్తారు. వచ్చినప్పుడు ఇద్దరు ఎనర్జీస్ బ్యాలెన్స్‌డ్ స్టేజ్‌లోకొచ్చి ఇద్దరికీ యూనియన్ జరుగుతది. ఎప్పుడు ఇది చెప్పినంత ఈజీ కాదు. ఈ ఈ ఈ టైంలో ఇంత టైంలో ఇది చెప్పేసినంత ఈజీ కాదు ఈ జర్నీ. ఈ ఈ మీ పర్సన్‌కి అంత ఈజీగా అవేకెనింగ్ మీకైనంత ఫాస్ట్‌గా అవేకెనింగ్ అవ్వదు ఈ పర్సన్‌కి. చాలా టైం పడతది. మీరు వెయిటింగ్ పొజిషన్‌లోనే ఉంటూ ఉంటారు. ఎప్పటికో ఈ పర్సను చాలా అవేకెనింగ్‌లోకి రావాలి, మీ ఎనర్జీస్‌లోకి రావాలి అనంటే, మీరున్న ఇప్పుడు మానసిక స్థితిలోకి ఈ పర్సను అన్నీ తట్టుకొని రావాలి అనంటే చాలా కష్టం. చాలా టైం తీసుకుంటది. అంత ఈజీగా యూనివర్సు ఈ పర్సన్‌కి పరీక్షలు పెడుతున్నా, లెసన్స్ నేర్పించాలనుకుంటున్నా, ఈ పర్సన్ అంత తొందరగా లెసన్స్ నేర్చుకోరు. నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఆ సర్కిల్‌లోనే తిరుగుతూ ఉంటారు. మీలాగా ఫాస్ట్‌గా నేర్చుకొని ఒక స్టేజ్‌కొచ్చేసేయరు. ఈ పర్సన్ చాలా లేట్ అనమాట. ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తా ఉండాలి. ఈ పర్సన్ ఎనర్జీస్ మీ దాకా అందుతా ఉంటాయి. ఈ పర్సన్ ఏడుస్తున్నా మీరు అప్పుడు కూడా ఆల్రెడీ అవేకెనింగ్ అయ్యున్నా కూడా ఈ పర్సను డార్క్ నైట్ ఆఫ్ ద సోల్‌కి ఏడుస్తుంటారు కదా! అప్పుడు కూడా మీరు ఏడుస్తారు. ఎందుకంటే ఇక్కడ డివైన్ ఫెమినైన్ అంటారు. ఇక్కడ ఈ తినని ఇక్కడ డివైన్ మాస్కులైన్ వీళ్ళు.
వీళ్ళు డివైన్ ఫెమినైన్, వీళ్ళు డివైన్ మ్యాస్కులైన్. అంటే ఇక్కడ ఇది ఆడ ఇది మగ అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఆడవాళ్ళలో కూడా డివైన్ మ్యాస్కులైన్ ఎనర్జీ ఉండొచ్చు, మగవాళ్ళలో కూడా డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ 2 సోల్స్ ఈక్వల్ బ్యాలెన్స్లోకి ఎనర్జీస్లోకి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది, చాలా స్టేజెస్ దాటాలి. ఎప్పటికవుతుందో తెలియదు. అసలు రీయూనియన్ అవుతుందా, ఈ బతుకున్న క్రమం టైంలో రీయూనియన్ అవుతుందో లేదో కూడా తెలియదు. నేను అందుకే మీరు ఎన్నిసార్లు ట్విన్ ఫ్లేమ్స్ గురించి చెప్పండి అంటున్నా కూడా నేను ఎందుకు కేర్లెస్ చేస్తున్నానంటే ఇది ఒక హారిబుల్ జర్నీ, డివైన్ జర్నీ అంటారు. కానీ ఎందుకండి ఈ లైఫ్లో హ్యాపీగా లేని లైఫ్ జర్నీ, స్ట్రగుల్స్ పడుతూ ఉండే జర్నీ ఎందుకు? ఎప్పటికో చనిపోయే 2 రోజుల ముందు, 1 గంట ముందు కలిసే అప్పుడు రీయూనియన్ అయ్యి ఉపయోగం ఏంటి? కనీసం ఇద్దరు ఒకరి ముందు ఒకరు కూర్చొని కనీసం ముఖం చూసుకునే ఇది కూడా ఉండదు. కొంతమందికి చాలా తొందరగా అవేకనింగ్ అవుతారు. అలాంటి వాళ్ళు మాత్రమే చాలా వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అలాంటి వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉంటారు రీయూనియన్లోకి వచ్చి. అలాంటి వాళ్ళు మాత్రమే రీయూనియన్ అయ్యి వాళ్ళ సోల్ పర్పస్ ఇద్దరు కలిసి చేస్తారు. సర్వీస్ చేయడమా, పీపుల్కి, నీడీ పీపుల్కి సర్వీస్ చేయడమా, లేకపోతే ఒక నాలెడ్జ్ని షేర్ చేయడమా, ప్రపంచానికి ఆధ్యాత్మికం పరంగా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే, ఈ సోల్ ఎందుకు ఈ భూమి మీదకి వచ్చింది? ఇద్దరు చాలా కొద్ది మంది మాత్రమే తక్కువ కాలంలో ఇద్దరు రీయూనియన్ అయ్యి ఒకే మాట మీద ఉండి ఇద్దరు కలిసి సర్వీస్ చేస్తారు, ఇద్దరు కలిసి వాళ్ళ లైఫ్ పర్పస్ని నెరవేరుస్తారనమాట. కానీ చాలా వరకు కార్మిక్ ట్విన్ ఫ్లేమ్సే ఉంటారు. ప్యూర్ ట్విన్ ఫ్లేమ్స్ చాలా తక్కువ, వేలల్లో ఒకరిద్దరు ఉంటారనమాట. అందరూ ట్విన్ ఫ్లేమ్స్ కాదు. కానీ ఆ ట్విన్ ఫ్లేమ్స్ చాలా చాలా డివైన్ ఎనర్జీస్తో నిండి ఉంటారనమాట. చాలా పవిత్రమైన సోల్స్ అవి. కానీ చాలా భయంకరమైన పెయిన్ ఉంటుంది ఇద్దరికి మధ్య. చాలా పెయిన్ అనుభవించాలి. వాళ్ళు కలవలేరు, విడిపోయి బతకలేరు. ఒకరు ఏం ఆలోచిస్తున్నారో దూరంగా ఉండి కూడా ఇక్కడ వీళ్ళు అదే ఆలోచిస్తుంటారు. దూరంగా ఉండలేరు, కలిసి బతకలేరు. వాళ్ళ సిచ్యువేషన్స్, పరిస్థితులు, ఫ్యామిలీస్ బాబోయ్ చాలా ఉంటాయన్నమాట. మిర్రరింగ్ ఎనర్జీ ఒకరిని ఒకరు. ఇక్కడ సడన్గా నేను రీడింగ్స్లో ట్విన్ ఫ్లేమ్ రీడింగ్స్ తీసుకున్నప్పుడు నేను చెప్తాను అది. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరే అనుకోండి, డివైన్ ఫెమినైన్ అనుకోండి. మీరు మీ ఫ్రెండ్స్తో అవేకనింగ్ అయిపోయి కూడా మీరు మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇక్కడ డివైన్ మ్యాస్కులిన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్న క్రమంలో తను ఏడుస్తుంటారు కదా, మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. ఆ టైంలో, ఏడ్చే టైంలో ఇక్కడ సడన్గా మీరు లో ఎనర్జీకి అయిపోవడము, మీకు సడన్గా తెలియకుండా మనసంతా భారంగా అయిపోవడము, ఏడుపు రావడము, మైండ్ అంతా క్లమ్జీగా అయిపోవడము, ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. మిర్రరింగ్ ఎనర్జీ అనమాట. అక్కడ తను ఏం ఆలోచిస్తున్నారు, ఇక్కడ మీరు అదే ఆలోచిస్తుంటారు. తను బాధపడుతుంటే ఇక్కడ మీకు ఫీలింగ్స్ ఇదవుతూ ఉంటాయి. అమావాస్య పౌర్ణానికి ఎక్కువ అవుతూ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఇట్లాంటి ఎనర్జీస్ ఇదైనప్పుడు మేము ట్విన్ ఫ్లేమ్స్ అనుకుంటారు. కానీ చాలామంది కాదండి. వాళ్ళు ఫాల్స్ దీంట్లోకి పెట్టుకోవద్దు. కార్మిక్ ట్విన్ ఫ్లేమ్స్ ఎక్కువ ఉంటారు. దానివల్ల చాలా సఫర్ అవుతారు. కార్మిక్ ట్విన్ ఫ్లేమ్స్లో ఇంకా అసలు వదులుకోలేరు, అస్సలు ఒకరిని వదిలి ఒకరు బతకలేరు. అట్లాని కలిసి ఉండరు, విడిపోరు. ఉన్నంతకాలం అసలు ఎనర్జీస్ కొట్టుకుంటూనే ఉంటాయి, ఫైట్ చేసుకుంటూనే ఉంటాయి, కనెక్ట్ అవ్వవు. వదిలేసి వెళ్ళిపోదామన్నా కూడా వదలలేరు. ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఇప్పటికే వీడియో చాలా లెంగ్తీ అయింది. నేను ఇంకో వీడియోలో ట్విన్ ఫ్లేమ్స్ గురించి కూడా మనము ఆ ఎనర్జీస్ కూడా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉండేవాళ్ళు, ఈ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళకు కూడా మనం వీక్లీ వన్స్ రీడింగ్ తీసుకుంటాను. వాళ్ళ కోసం సపరేట్ రీడింగ్ తీసుకుంటాను. ఓకేనా? ఓకే అండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఓం నమః శివాయ.